ఈవినింగ్ స్నాక్గా కరకరలాడే డైమండ్ షేప్ చిప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ వేసుకుని వేడి చేసిన 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. వేడి చేసిన ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ చిప్స్ అనేవి మరింత క్రిస్పీగా వస్తాయి. దీంట్లోనికి కొద్దిగా వాటర్ని వేసుకుని చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. దీనిపైన ఒక గిన్నెను బోర్లించి 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకుని వీలైనంత వరకు పల్చగా ఒత్తుకుని డైమండ్ షేప్స్లోని కట్ చేసుకోవాలి. వేడి చేసిన నూనెలోకి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చిప్స్ని అందులో వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ చిప్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే దీంట్లో కొద్దిగా ఉప్పు, కారము, అలాగే చాట్ మసాలా వేసి ఒకసారి కలిపేసుకున్నారంటే కరకరలాడే డైమండ్ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.